నేను వెళ్ళాను నా నియోజకవర్గంలో ఒక రోడ్ వేస్తూ ఉన్నారు 4th సిటీకి. ఆ రోడ్ అవసరం లేదు, 3 రోడ్లు ఉన్నాయి ఆల్రెడీ. అందులో ఆ సిటీకి ఆడున్న కేసీఆర్ గారు అక్వైర్ చేసిన 14,000 ఎకరాల ల్యాండ్ అక్కడ ఉంది. ఆ ల్యాండ్ని ఫార్మాసిటీ కోసం ఆ రోజు అక్వైర్ చేసాం. కానీ ప్రభుత్వం రాగానే ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పారు? ఫార్మాసిటీ మేము పెట్టాం, ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ కాలుష్యం వస్తుంది, ఇక్కడ ప్రజల ఆరోగ్యాలు పాడైతే మేము ఇక్కడ పెట్టాము, మీరు అక్వైర్ చేసిన 15,000 ఎకరాల భూమిని మేము రాగానే మీకే రైతులకు ఇచ్చేస్తామన్నారు. మరి 11 నెలలు అవుతుంది కదండి ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ మీద అక్వైర్ చేసిన 15,000 ఎకరాలకు ల్యాండ్ని రైతులకు ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు? ఇక్కడ ఫార్మా వేస్తేనేమో పొల్యూషన్ వస్తుంది, ఇక్కడ ఫార్మా వేస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆరోగ్యాలు పాడైతాయి, కానీ ఇక్కడ ఫార్మా వేయము అన్నారు. మరి ఇక్కడ ఫార్మా వేయనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 20 క్లస్టర్లలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇది ఎక్కడ వితండవాదము? ఒక దగ్గరేమో ప్రజల ఆరోగ్యాలు పాడైపోతాయి, ఇక్కడ వేయమంటున్నారు, అక్కడేమో వేస్తామంటున్నారు. మళ్ళీ ఇక్కడ వేయమని చెప్తూనే కోర్టుకు మాత్రం మళ్ళీ ఫార్మాసిటీ ఇక్కడ ఏర్పాటు చేస్తాం ముచ్చలలో అంటున్నారు. అసలు మీకు క్లారిటీ ఉందా? ప్రభుత్వానికి క్లారిటీ ఉందా? ఎక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నారు? అసలు మరి ఫార్మాసిటీకి అక్వైర్ చేసిన ల్యాండ్స్లో 14,000 ఎకరాలు మీరు వెనక్కి ఇస్తామన్నారు కదా. ఒకరో ఇద్దరు కాదు, కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికలప్పుడు అష్యూరెన్స్ అదే, 14,000 ఎకరాలకు సంబంధించిన రైతులకి మీకు వెనక్కి ఇస్తామన్నారు. ఈరోజు ఇబ్రాహీంపట్నం కానీ మహేశ్వరం నియోజకవర్గం కానీ ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు అక్కడ ఉన్నారు. మీరు ఇస్తామన్న ఫార్మాసిటీకి అక్వైర్ చేసిన ల్యాండ్ ఏదైతే ముచ్చల క్లస్టర్లో ఉందో దానికి సంబంధించిన భూములు ఎప్పుడు వెనక్కిస్తారు ముఖ్యమంత్రి గారు? వెనక్కి ఇవ్వకపోగా 4th సిటీకి కొత్త రోడ్ వేస్తున్నామని చెప్పి 300 ఫీట్ల పైచిలకు రోడ్డును అక్కడ వేస్తామని మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టారు. మళ్ళీ 450 ఎకరాల ల్యాండ్ అక్కడ పోతుంది రైతులకు సంబంధించి. చిన్న సన్నకారు రైతులు అందరికి అర్ధ ఎకరా 10 గజాలు 10 గుంటాలు 15 గుంటాలు ఉన్న భూమిని ఈరోజు మళ్ళీ కొత్త రోడ్ వేస్తామని తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి. పక్కన నాగార్జున సాగర్ రోడ్ ఉంది, ఇటు పక్కన శ్రీశైలం హైవే ఉంది, మధ్యలో ఇంకొక రోడ్ ఉంది. అసలు కొత్త రోడ్ అవసరమే లేదు. ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం ఈ కొత్త రోడ్ వేస్తున్నారు. మళ్ళీ 460 ఎకరాలు తీసుకొని 1900 కుటుంబాలను మళ్ళీ రోడ్న పడేస్తున్నారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్లనే ప్రజల ఆవేశం, ఆక్రోశం అంతా కూడా వచ్చిన అధికారుల మీద చూపిస్తుంటారు. అదే అధికారుల మీద కోపం కాదు, ఈ ప్రభుత్వం మీద కోపం, ఈ ముఖ్యమంత్రి గారి మీద కోపం, ఈ ప్రభుత్వం మీద కోపం చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మార్చుకొని ల్యాండ్ అక్వైర్ చేస్తున్న దగ్గర ఆ రైతుల బాధలు వినే ప్రయత్నం చేయండి. ఈరోజు ఫార్మాసిటీకి సంబంధించిన ల్యాండ్ అక్వైర్ చేస్తున్నప్పుడు అక్కడ ఫార్మా ఏర్పాటు చేయాలని ముచ్చర్ల క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు 8 నెలలు ఈ ప్రభుత్వం పనిచేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళని కన్విన్స్ చేసి రైతులకు చెప్పి ఒప్పించి వాళ్ళకి కావాల్సింది ఏర్పాటు చేసి వాళ్ళని ఒప్పించి తీసుకోవడం జరిగింది. అట్లా వదిలేసి నోటిఫికేషన్ ఇచ్చినాం. ఈరోజు రోడ్డుకి కూడా అట్లాగే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు కొడంగల్ ఎట్టి జరుగుతుంది అట్లాగే మేము పేపర్లో ఇచ్చేసాము, ఇంకా ల్యాండ్ తీసేసుకుంటాం అంటున్నారు. ఇదెక్కడ ఆలోచన? ఇదెక్కడి మూర్ఖంగా ఆలోచిస్తుంది ప్రభుత్వము? ప్రభుత్వంలో ఉన్న అందరు కూడా బాధ్యత వహించాలి. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడం వల్లనే ఇలాంటి ఉత్పన్నం అవుతుంది. ప్రజలందరూ ఆగమాగం అవుతూ ఉన్నారు, ప్రజలందరూ టెన్షన్లో ఒక రకమైన విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు రాష్ట్రంలో. దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి. ఇలాంటి అరెస్టులకు భయపడం, ఎలాంటి అరెస్ట్ చేసినా కూడా ప్రజల పక్షాన మూసి దగ్గర ప్రశ్నిస్తేనేమో బుల్డోజర్ల కింద తొక్కుకుంటూ పోతామంటారు, ఇక్కడ ప్రశ్నిస్తేనేమో అరెస్ట్ చేస్తామంటారు. వీటన్నిటికి భయపడి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోదు. ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన నిల్చుంటాం. ఇలాంటి అరెస్టులు మీరు ఎన్ని చేసినా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.